నమస్తే. ఒక విశ్వాసానికి సంబంధించిన కథ. కథా పేరు విజయం అంటే ఏమిటి? మన దేశం నుండి ఒక ప్రొఫెసర్ అమెరికా వెళ్లారు. అక్కడ ఒక కాలేజీలో విద్యార్థులతో మాట్లాడుతూ విజయం అంటే ఏమిటి అని అడిగితే ఒక యువతి విజయం అంటే దండిగా డబ్బు సంపాదించడం అన్నది. అప్పుడు ఆ ప్రొఫెసర్ అయితే 20 ఏళ్ల క్రితం ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరో చెప్పండి అంటే ఎవరూ చెప్పలేదు. బ్రతకడానికి కొంత డబ్బు కావాలి కాని డబ్బే బ్రతుకు కాదు. అంటే విజయమంటే డబ్బు సంపాదన కాదు అన్నమాట. మరో యువకుడు లేచి విజయం అంటే బలం శక్తి అన్నాడు. అలా అయితే అలెగ్జాండర్, నెపోలియన్, ముస్సోలినీ, హిట్లర్, స్టాలిన్, బిన్ లాడెన్ వీళ్ళంతా బలవంతులు, ప్రపంచాన్ని గెలవాలని అనుకొన్నవారే కదా. వీళ్ళు జీవితంలో సంతోషంగా ఉండగలిగారా? అయితే విజయమంటే బలం శక్తి సంపాదన కాదు అన్నమాట. మరో యువతి విజయమంటే ప్రఖ్యాతి, అందం అంది. అయితే కేట్ మోస్, జీన్ షింప్టన్, సోఫియా లారెన్, మార్లిన్ మన్రో లాంటి అతిలోక సౌందర్యవతుల జీవితాలు ఎంత బాధాకరంగా ఉండేవో చాలామందికి తెలియదు. అయితే అందం, ప్రఖ్యాతి అనేవి విజయం కావన్నమాట. మరోసారి మరొకరు విజయమంటే అధికారం అని అన్నారు. అయితే కాగితం మీద ఈ దేశాన్ని పాలించిన ప్రధానమంత్రుల పేర్లు అన్నీ వ్రాయండి అని అంటే ఉన్న 50 మందిలో 39 మంది అందరు ప్రధానుల పేర్లు వ్రాయలేకపోయారు. విజయం అంటే అధికారం కాదు అన్నమాట. చివరగా అదే ప్రొఫెసర్ భారత్లో మరో యూనివర్సిటీలో యువతీ యువకులను ఇదే ప్రశ్న వేశారు, విజయం అంటే ఏమిటి? అందరూ మౌనంగా ఉంటే అప్పుడు ఆయన అన్నారు, మీ అవ్వ తాతల పేర్లు మీకు తెలుసా? అందరూ తెలుసు అన్నారు. వాళ్ళ అవ్వ తాతల పేర్లు తెలుసా అని అడిగితే 5-6 మంది తెలుసు అన్నారు. వాళ్ళ అవ్వ తాతల పేర్లు తెలుసా? తెలియదు అన్నారు. అప్పుడు ప్రొఫెసర్ గారు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, ఆదిశంకరుడు అందరూ ఓ తెలుసు అని ముక్తకంఠంతో బదులిచ్చారు. మీకు మీ స్వంత అవ్వతాతలు గుర్తుకులేరు కాని మీరు ఎన్నడూ చూడని వీళ్లంతా ఎలా గుర్తుకున్నారు అని అడిగినప్పుడు ఒక యువతి ప్రొఫెసర్ గారు అంతదాకా చేసిన గొప్ప ఉపన్యాసానికి చాలా ఎమోషనల్ అయ్యి కళ్లలో నీరు తిరుగుతుండగా ఇలా అంది, సార్, మీ ప్రశ్నకు నేను జవాబు చెబుతాను. మాకు మా పూర్వీకుల పేర్లు తెలియకపోవడం, రాముడు, కృష్ణుడు, బుద్ధుడి పేర్లు ఇంకా గుర్తు ఉండటానికి కారణం ఇదే. తమ కోసం కాకుండా సమాజహితం కోసం తపించిన ఋషులు, మునులు చిరంజీవులైనారు. తమ కోసం, తమ కుటుంబం కోసం మాత్రమే జీవించేవారిని ఈ లోకం మరచిపోతుంది. ఇతరుల కోసం జీవించేవారిని ఈ లోకం ఎప్పటికీ గుర్తుకుపెట్టుకుని ఉంటుంది. ఇదే విజయం అంటే అన్నప్పుడు చప్పట్లతో హాలు దద్దరిల్లిపోయింది. తమ కోసం, తమ కుటుంబం కోసం మాత్రమే జీవించేవారిని ఈ లోకం మరచిపోతుంది. ఇతరుల కోసం జీవించేవారిని ఈ లోకం ఎప్పటికీ గుర్తుకుపెట్టుకుని ఉంటుంది. ఇదే విజయం అంటే. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.